మద్యం వ్యాపారంలో బినామీల హవా కొనసాగుతోంది. బంధువులు, పనివాళ్ల వారి పేర్లతో కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న మరో వైనం కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. మద్యం దుకాణాల బినామీల్లో సగానికి పైగా బోగస్ చిరునామాలేనని ఈటీవీ ఈనాడు పరిశీలనలో తేలింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు కె రాజు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన రాజు జిల్లా కేంద్రంలోని ఓ బ్యాటరీ దుకాణాల్లో పనిచేసేవాడు. ఇతనికి తెల్ల కార్డు కూడా ఉంది. 2010లో జరిగిన మద్యం దుకాణాల వేలంలో అజంతా వైన్స్ ను 93 లక్షలకు దక్కించుకున్నాడు. రోజు కూలీ చేసే వ్యక్తి ఎలా దక్కించుకున్నాడంటే అతిశయోక్తి కాదు. మరి నా పేరు ఉంది, అది కాకపోతే మా సార్ దగ్గర ఉంటుండే కాబట్టి నేను ఉన్నది ఉన్నది మేమే నడుపుతాం. మా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళు నడుపుతారు. మద్యం దుకాణాలు నడుపుతున్న వారి పేరిట ఉన్న చిరునామాలకు వారికి ఎలాంటి సంబంధం లేకపోవడం మరో కోణం. జిల్లా కేంద్రంలోని శివసాయి వైన్స్ ను దక్కించుకున్న మదన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రీషియన్ పాపయ్య ఇంట్లో ఉంటున్నట్లుగా రికార్డుల్లో ఉంది. ఇదే విషయాన్ని ఇంటి యజమాని వద్ద ప్రస్తావిస్తే అలాంటి వారు ఎవరూ తన ఇంట్లో లేదని సమాధానం ఇచ్చారు. రామ్నగర్ వైన్స్ ను దక్కించుకున్న మహమ్మద్ కు సంబంధించిన వివరాలకు, ఎక్సైజ్ అధికారులు పొందుపరిచిన వివరాలకు ఎలాంటి సంబంధం లేదని ఈటీవీ పరిశీలనలో తేలింది. తెలియదు, అసలే తెలియదు. మా ఇంట్లో కిరాయి కూడా లేడు, ఎవరో తెలియదు. వైన్ షాప్ తెలియదు, అసలు ఎవరు తెలియదు మాకు. మేము తెల్లాలైతే పొద్దుగాక పని చేసుకునేటోళ్ళం. మేము జిల్లాలో ఉన్న మొత్తం 315 మద్యం దుకాణాలను కేవలం 10-15 మందే శాసిస్తున్నారు. తమ దుకాణాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఇతర బంధువుల పేరుతో ఒక్కొక్కరు 5కు పైగా దుకాణాలు దక్కించుకొని మద్యం సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇటీవల ఈ తతంగంపై దృష్టి సారించిన ఏసీపీ అధికారులు బినామీల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తి అయితే మద్యం వ్యాపారుల అక్రమాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం ఉంది.